ఓ నాయకుడి చివరి ప్రయాణం, వేలాది మంది అభిమానుల కన్నీటి వీడ్కోలు, భర్తని కోల్పోయిన బాధలో భార్య గుండె పగిలేలా చేసిన రోదనలు. కానీ అదే సమయంలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. నా భర్తను పొట్టను పెట్టుకున్నారు అంటూ పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్న చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు? అసలు అంతిమయాత్రలో ఏం జరిగింది? ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో నర్సంపేట నియోజకవర్గం శోకసంద్రంలో మునిగింది. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి జూలై 31 అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. అనంతరం ఆయన పార్థివ దేహాన్ని నర్సంపేటకు తరలించారు. తమ అభిమాన నాయకుడిని చివరిసారి చూసేందుకు వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. నర్సంపేట ప్రధాన రహదారులు జనసంద్రంగా మారాయి. ఎటు చూసిన అభిమానులు కన్నీళ్లతో కనిపించారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు తమ అభిమాన నాయకుడికి తుదివీడ్కోలు పలికారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయేంతగా ప్రజలు తరలివచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పట్ల ప్రజల్లో ఉన్న అభిమానానికి ఈ అంతిమ యాత్ర నిదర్శనంగా నిలిచింది. అయితే అయితే ఈ అంతిమయాత్రలో పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. పెద్ది ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆయన అంతిమయాత్ర వరకు ఆమె తీవ్ర విషాదంలోనే కనిపించారు. భర్త ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక గుండెలవిసేలా విలపించారు. పార్థివ దేహాన్ని తరలిస్తున్న వాహనంపై నిలబడి ఆమె చేసిన ఆర్తనాదాలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. అయితే ఇదే సమయంలో పెద్ది స్వప్న చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అంతిమయాత్ర వాహనంపై నుంచి ఆమె చేతులు చూపిస్తూ నా భర్తను పొట్టను పెట్టుకున్నారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె మాట్లాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ది స్వప్న వ్యాఖ్యల నేపథ్యంలో గతంలో జరిగిన కొన్ని పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి 2016-17 సమయంలో సివిల్ సప్లైస్ చైర్మన్గా ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. అభివృద్ధి పనులు చేయించుకుని డబ్బులు చెల్లించలేదంటూ కొందరు నిరసనకు కూడా దిగారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ప్రస్తుతం స్వప్న చేసిన వ్యాఖ్యలు ఆ ఘటనకు సంబంధించినవేనా లేక మరేదైనా కారణం ఉందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కేసీఆర్తో కలిసి రాజకీయ ప్రయాణం ప్రారంభించిన ఆయన 2001లో టీఆర్ఎస్లో చేరారు. నల్లబెల్లి మండలం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికై రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యునిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. 2014, 18, 23 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. 2018 ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక కేసీఆర్కు అత్యంత సన్నిహిత నేతల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరు. నర్సంపేట రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం నుంచి బీఆర్ఎస్తో కలిసి పనిచేసి ప్రయాణించిన ఆయనకు నియోజకవర్గంలో ప్రత్యేక అనుచర వర్గం ఉంది. అందుకే ఆయన చివరి చూపు కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరోవైపు పెద్ది మృతికి సంతాపంగా నర్సంపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దుకాణాలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రజలు తమ అభిమాన నాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఒక నాయకుడికి ప్రజల్లో ఉన్న అభిమానానికి నర్సంపేట అంతిమయాత్ర వేదికగా నిలిచింది. మొత్తంగా పెద్ది అంతిమయాత్రలో భార్య స్వప్న చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. మరి పెద్ది స్వప్న వ్యాఖ్యల వెనక అసలు ఉద్దేశం ఏంటి? ఆమె ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అన్న దానిపై రాబోయే రోజుల్లోనే అసలు విషయం బయటికి రావాల్సి ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కేసీఆర్తో కలిసి రాజకీయ ప్రయాణం ప్రారంభించిన ఆయన 2001లో టీఆర్ఎస్లో చేరారు. నల్లబెల్లి మండలం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికై రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యునిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. 2014, 18, 23 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. 2018 ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక కేసీఆర్కు అత్యంత సన్నిహిత నేతల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరు. నర్సంపేట రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం నుంచి బీఆర్ఎస్తో కలిసి పనిచేసి ప్రయాణించిన ఆయనకు నియోజకవర్గంలో ప్రత్యేక అనుచర వర్గం ఉంది. అందుకే ఆయన చివరి చూపు కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరోవైపు పెద్ది మృతికి సంతాపంగా నర్సంపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దుకాణాలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రజలు తమ అభిమాన నాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఒక నాయకుడికి ప్రజల్లో ఉన్న అభిమానానికి నర్సంపేట అంతిమయాత్ర వేదికగా నిలిచింది. మొత్తంగా పెద్ది అంతిమయాత్రలో భార్య స్వప్న చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. మరి పెద్ది స్వప్న వ్యాఖ్యల వెనక అసలు ఉద్దేశం ఏంటి? ఆమె ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అన్న దానిపై రాబోయే రోజుల్లోనే అసలు విషయం బయటికి రావాల్సి ఉంది.